మోడీ. ఇప్పుడు ఏం చెప్పాలి నేను? సో బీజేపీ ప్రభుత్వం మోడీ గారు ఇచ్చే పథకాల గురించి అసలు మీకు పూర్తిగా అవగాహన ఉందా లేదా? అవగాహన పెంచడం కోసమే, మీ అందరికీ అర్థమయ్యేలా చెప్పడం కోసమే ఈరోజు నేను వచ్చాను. కేవలం చెప్పడానికి కాదు, ఇది మీతో మాట్లాడడానికి వేసుకున్నది కాదు. నేను ఈ పార్టీలోనే ఉన్నాను. ఈ పార్టీ గురించి నాకు తెలుసు కాబట్టి ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, ప్రజల కోసం చేస్తున్న విధానాలు నాకు అర్థమయ్యి నాకు చాలా నచ్చి ఇష్టపడి ఈ పార్టీలో జాయిన్ అయ్యాను. అండ్ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం గురించి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న విషయాలు మీరు పదే 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 వింటూనే ఉన్నారు. మోసం చేశారు, మోసం చేశారు, మోసం చేశారు, మోసం చేశారు అని. కానీ ఏం మోసం చేశారు? 10 రూపాయలు ఇచ్చే చోట 25 రూపాయలు ఇస్తానని చెప్పారు. అది తప్ప? మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి, మన తెలుగు ప్రజలందరూ అభివృద్ధిలోకి రావాలని ప్రధానమంత్రి గారు కోరుకోవడంలో తప్పే లేదు కదా. ఇంకొకటి, రాష్ట్రం, అన్ని రాష్ట్రాలు ప్రధానమంత్రి గారికి ఒకటే. ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రం సపరేట్ ఏం కాదు. మన రాష్ట్రాన్ని ప్రత్యేకంగా ఆయన ద్వేషించి పక్కన పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మనకు అందిస్తున్న పథకాలు ప్రతి ఒక్కటి, వృద్ధులు పెన్షన్ తీసుకుంటున్నారు, రోడ్డు రవాణా సంస్థలు, మనకు డ్రైనేజీ, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించే పథకాలలో రావు. మీరు ఒక్కసారి ఆలోచించాలి. ఇవన్నీ మనకు కేంద్ర ప్రభుత్వం ద్వారా అందుతున్నవి. బట్ ప్రతిసారి ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు బాగానే పనిచేస్తుంటారు. అంటే ఈ రోజు బీజేపీ నుంచి విడిపోయినందువల్ల ఆయన మంచోడు కాదని మేము చెప్పట్లేదు. ఆయన ఆలోచన విధానం మారడం వల్లే బీజేపీ నుంచి దూరం అయ్యారు. అండ్ యూటర్న్ స్టార్ అని ఆయన ఊరికే అనట్లేదు. ప్రజలకు చాలా మంచి పథకాలు ఇస్తాము, పరిశ్రమలు పెట్టడానికి డబ్బులు ఇస్తామని చెప్తే చాలా బాగుంది అని చెప్పి సన్మానం చేసి, తర్వాత కరెక్ట్ గా ఒక 2 సంవత్సరాలలో ఎలక్షన్స్ వస్తాయన్నప్పుడు మాకేమీ చేయలేదు, మోసం చేశారు అని చెప్తూ పదే పదే టీవీలలో, అండ్ టీవీలు కూడా చాలా వరకు వాళ్ళు నడిపిస్తున్నవే కాబట్టి మీ అందరికీ ఒకే విషయాన్ని పదే పదే చెప్పడం ద్వారా మీరు ఆలోచించడం మానేశారు. అమ్మ, మహిళలకు కూడా మోడీ గారు చాలా మంచి పథకాలు అందిస్తున్నారు. గ్యాస్ తీసుకుంటున్నారు కదా, దానివల్ల మీకు సబ్సిడీ వస్తుంది కదా. అది ఎవరు పెట్టిన పథకం? మోడీ గారు పెట్టిన పథకం. మంచి రోడ్లు వచ్చాయి కదా మనకు, కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది కదా. డ్రైనేజీ వ్యవస్థలు కూడా వచ్చాయి కదా మనకు, ఒకప్పుడు లేవు. అలాగే ఇప్పుడు ఏదో కొత్త పథకం పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. డ్వాక్రా మహిళలకు 10,000 రూపాయలు ఇస్తామని ఏదో విడతలుగా ఇస్తూ ఉంటే వెళ్ళి తెచ్చుకుంటున్నారు. ఎన్నాళ్ళు ఇస్తారమ్మా 10,000? మీరు నమ్ముతున్నారా? అప్పు మీకు లోన్ ఇస్తున్నారు, మళ్ళీ మీ దగ్గర నుంచి తీసుకుంటారు. 5 సంవత్సరాల పాటు 10,000 రూపాయలు ఇవ్వమని చెప్పండి అమ్మ, మేము కూడా ఒప్పుకుంటాం, మేము కూడా చప్పట్లు కొడతాము. ఇస్తారా? కరెక్ట్ ఒక 2 నెలల్లో ఉందమ్మా ఎలక్షన్స్. ఈ టైంలో ఆడవాళ్ళ ఓట్లందరినీ తీసుకోవడం కోసం అలా 10,000 రూపాయలు పెడితే, అమ్మ ఏమ్మా మీ ఓట్ని 20,000కి అమ్మేసుకుంటారు, మీకు సరిపోతుందా? 20,000 5 సంవత్సరాలు బతకడానికి సరిపోదు కదా. అది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఇక్కడ ఈ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రాజ్యమేళాలని అయితే అనుకోవట్లేదు, కానీ ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు, పథకాలు ఏవైతే ఉన్నాయో మీ అందరికీ అందజేయడం కోసం, రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వటం కోసం సిద్ధంగా ఉంది. ఇది ఒక్కసారి మీరు ఆలోచించాలి. మనం మళ్ళీ మోడీ గారిని గెలిపించుకుంటే గనక మన భారతదేశం ఇంతకు ముందు చేసిన అప్పులన్నీ తీరుస్తుంది. మనం అనుకోవచ్చు ఆ అప్పులతో మాకేంటి పని, మాకేం సంబంధం అని. మనకే సంబంధం ఉంది. ఎందుకంటే ప్రతి దాని మీద మనం ట్యాక్సులు కడుతున్నాము. ఒక్కసారి అప్పు తీరిపోతే అన్ని ట్యాక్సులు మనం కట్టక్కర్లేదు, మీరు ఇన్ని కష్టాలు పడక్కర్లేదు. మనకు అన్ని మంచి జరుగుతాయి, అన్ని పథకాలు మీ దగ్గరికే వస్తాయి. రైతులకి మొన్నే పెట్టారమ్మా, బడ్జెట్ పెట్టారు రైతుల కోసము. ఆయన చాలా కొత్త విధానాలు, కొత్త బడ్జెట్లు పెట్టారు. అలాగే సైనికుల కోసం కూడా పెట్టారు. రైతులు బతకాలి, సైనికులు కూడా బతకాలి. జై జవాన్ జై కిసాన్ అన్న నినాదం తెలుసు కదా అందరికీ. ఒకసారి చెప్పండి, జై జవాన్ జై కిసాన్. మన దేశానికి రైతు వెన్నుముక్క లాంటోడైతే ఆ వెన్నుముక్క కాపలాగా నిలబడేది సైనికులు. సైనికుల కోసం కూడా ఎంతో డబ్బు ఖర్చు పెడుతుంది.
వాళ్ళు మన దేశానికి పారా కాస్తేనే మనం ఈ రోజు ఇక్కడ నిలబడి సంతోషంగా ఉండగలుగుతున్నాము. అలాగే మన దేశంలో ఇప్పుడు ఎక్కడో న్యూస్ లో అసలు టెర్రరిజం మాట కూడా వినట్లేదు, బాంబులు పెట్టట్లేదు. దేశ రక్షణ కోసం ఆయన ఎంతో శ్రమ చేస్తున్నారు కాబట్టి ఈ రోజు అందరూ సంతోషంగా ఉంటున్నారు. అండ్ మన తెలుగు ప్రజలకు అందించే నిధులన్నీ వస్తున్నాయి, కానీ అవి రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం పెట్టడానికి ఆలోచించి పదే పదే ఏమి ఇవ్వట్లేదు. మోడీ గారు మోసం చేశారు. రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారికి జ్వరం వస్తే కూడా దోమను మోడీ గారు పంపించారంటారేమో అని నాకు డౌట్ వస్తుంది. అన్న అంటారు దోమలు వదిలేశారు, అది నన్ను కుట్టడానికి మోడీ గారు పంపించారంటారు. ఇవన్నీ మానేసేసి టీవీ ఛానల్స్ కూడా కొంచెం ప్రచారం మన బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రజల కోసం అన్నది పెద్దగా ప్రచారం చేయట్లేదు. అందుకే మీ ముందుకు వచ్చి అన్ని నిధులు అందిస్తున్నారు, కానీ అవి మీ వరకు అందటం లేదని చెప్పడానికే వచ్చాము. యువత, ఎస్పెషల్ యువత, చదువుకున్న వాళ్ళు, సోషల్ నెట్వర్కింగ్ ఫాలో అవుతున్న వాళ్ళు మాత్రం వాళ్ళందరికీ చాలా బాగా అర్థమవుతుంది దేశ అప్పులు ప్రధానమంత్రి గారు ఎలా తీరుస్తున్నారు, రైతులకు ఎలాంటి పథకాలు అందజేస్తున్నారు, మహిళలకు ఎలాంటి పథకాలు అందజేస్తున్నారని ఒకసారి మీ అందరూ కూడా దయచేసి ఆలోచించి మళ్ళీ మన మోదీ గారిని ప్రధానమంత్రిగా ఎంచుకుంటే మరో 5 సంవత్సరాలలో ప్రపంచ దేశాలు మెచ్చుకునే దేశాల్లో మన దేశం కూడా ఒకటి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎక్కువసేపు మాట్లాడదలుచుకోలేదు. అందరికీ ధన్యవాదాలు. జై భారత్. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.